వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నేను మీ తిరకసు. మాటలు నేర్చిన చిలక ఉస్కో అనమంటే డిస్కో అందంట. మన రాజకీయ నాయకులు కూడా అట్టాగే చిలక పలుకులతో రోజుకో రసవత్తరమైన నాటకం ప్రదర్శిస్తా ప్రజలకి కనువిందు చేసేస్తున్నారు. వారి విశ్వరూపం చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాక రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని ఎటో నడిచిపోతున్నారు ఓట్లేసిన ప్రజలు. ఈ వారం కూడా మీకోసం బోల్డ్ అని ముచ్చట తీసుకొచ్చాను. అవి ఏందో చూద్దాం. అవి చూసే ముందు హెడ్లైన్. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అని తేల్చేసిన చంద్రబాబు. సూపర్ 6 సూపర్ హిట్. చంద్రబాబు మీద పాట పాడిన అంబటి రాంబాబు. బాబు గారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేటీఆర్ ఫైర్. ఇంకేమైనా సిగ్గుందా అసలు? మేమెవ్వరికీ భయపడం అన్న కవితక్క. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. కవితక్క మీద షబ్బీర్ అలీ సెటైర్లు. లిక్కర్ రానియమ్మా. బీజేపీ లీడర్లని బండ బూతులు తిట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి. గలీజ్ నా కొడకల్లార చేతగాని నాకు నీ ఏజ్ ఏంది, నీ గేజ్ ఏంది అని జేసీకి బీజేపీ కౌంటర్. వయసుకు తగినట్టుగా మాట్లాడాలి. కల్వకుంట్ల ఫ్యామిలీ జైలుకు పోవడం ఖాయం అన్న కడియం. రేపు మా అప్పు జైలుకు పోయేటట్టున్నాడు. కడియం మీద కయ్యమని లేచిన రాజయ్య. నీది నాలుక తాటిమట్ట, ఏం మాట్లాడుతున్నావు? సీఎం చంద్రబాబు సారు అంటే ఏమిటనుకుంటున్నారు మీరా? దేశంలో ఆయన్ని మించిన వాళ్ళు లేరు, ఆయన తలదన్నే వాళ్ళు లేరు. అందరు సీఎంల్లో బాబు గారే నెంబర్ 1. అందనంత ఎత్తులో ఉన్నారు ఆయన. ఇప్పుడున్న సీఎంలు ఎవరు ఆయన కాలి గోడి కూడా సరిపోరు. ఏందట్ట చూస్తారు? నమ్మకం లేదా మీకా? అయితే అటు చూడండి. చూశారు కదా, ఒప్పుకుంటారు కదా, చంద్రబాబు సార్ని మించిన వాళ్ళు హోల్ ఇండియానే లేనేలేరని. ఆ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తులు 15 లక్షలేనంటాయా? ఎట్టా బతుకుతుందో ఏందో ఆమె. ఓరి నీ అమ్మ బడవా, ఇదేందయ్యా ఇదే? నేను ఎక్కడా చూడలా. ఎవరన్నా నువ్వా? చింతలేనమ్మ సంతలో పడి నిద్రపోయినట్టుగా ఆ కరెంటు తీగల మీద ఎక్కి నిద్రపోతున్నావా? ఏంది ఇదే? సాగర సంఘం సినిమాలో కమల్ హాసన్ బావిగట్టు మీద డాన్స్ చేసినట్టుగా ఈ అన్న కరెంటు తీగల మీద గునుకు తీస్తుండడు. ఆహా, మన్యం జిల్లాలో ఉండే ఈ ఎంకన్న కూటమి సర్కార్ సరఫరా చేస్తుండే నాణ్యమైన మందు పట్టించి ఆ కిక్కులో కరెంటు పోలెక్కి ఇలా తీగల మీద పడకేశాడు. కొన్ని దుంప దగ అనుకుంటా అక్కడ ఉండేవాళ్ళు ముందుగానే కరెంట్ ఆఫ్ చేశారు కనుక ఎంకన్న తీగల మీద హాయిగా నిద్రపోయి కిక్కు దిగిన తర్వాత కిందికి దిగొచ్చాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాణ్యమైన మందు. కాఫీ పెట్టడం వచ్చా మీకా? రాదా? అయితే అర్జెంటుగా నేర్చుకోండి, లేకపోతే చంద్రబాబు సార్ని చూసి నేర్చుకోండి. పెళ్ళైన వాళ్ళు భార్యతో కలిసి కూర్చుని కాఫీ తాగండి, పెళ్ళి కాని వాళ్ళేమో అర్జెంటుగా పెళ్లి చేసుకోండి. ఏంది కాఫీ గోలనుకుంటున్నారా? అటు చూడండి, బాబు గారు ఒక లబ్ధిదారు ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో చెప్తున్నారు. నమస్తే సార్, చెప్పండి. చూశాను, మెయిన్ రోడ్లోనే ఇల్లు ఉంది. అక్కడ ఏం చేశారు సార్? వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేశా. కాఫీ చేశారా? మీకు కాఫీ చేయడం కూడా వచ్చా సార్? కాఫీ పెట్టడం కష్టం కాదు. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పని చేసుకుని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను. మీరు చెప్పారు కాబట్టే ఇప్పుడు అందరి ఇళ్లలో భార్యాభర్తలు కలిసి కూర్చొని కాఫీ తాగుతున్నారు సార్. అందుకే మీరు చూస్తే దీపం 1 కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా. ఇది ఎప్పుడు ఇచ్చారు? మీరు మర్చిపోయారు. పాత విషయాలు ఏం గుర్తుంటాయి సార్? అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు వేస్తారు. మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? నేను గుర్తు చేస్తానే ఏముండాలి, లేకపోతే మీరు కూడా ఇంకో పక్క వెళ్ళిపోయే పరిస్థితి వస్తారు. అందుకే సార్ అప్పుడప్పుడు గుర్తు చేస్తా ఉండండి. గ్యాస్ ద్వారా వంట చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంతకీ మీరు కాఫీ ఎట్ట పెట్టారో చెప్పనే లేదు సార్. చాలా సులభంగా నేనే కాఫీ పెట్టగలిగా. మరి ఆ ఇంటానికి ఇచ్చారా కాఫీయా? ఆయనకిచ్చా, కొడుక్కి, ఆయన కొడుక్కిచ్చా, కోడలికి, అదే మరి కోడలకు గుడిచా. వెళ్ళి మీరు గ్రేట్ సార్. సీఎం అయి ఉండి కూడా కాఫీ పెట్టి అందరికీ ఇచ్చారంటే ఎంత గొప్ప మనసు సార్ మీది. కొత్త సంవత్సరాన్ని ఒక మంచి పనితో ప్రారంభించారు సార్ మీరు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. పాతవన్నీ కూడా మర్చిపోదాం. ఏంది పాత ఎన్ని మర్చిపోవాలా? అంటే సూపర్ 6లో ఇచ్చిన హామీలన్నీ మర్చిపోవాలంటారా ఏందా?
అమ్మో, అంత పని చేయబాకండి సార్. ఇప్పటికే సూపర్ 6 ఏమైంది అని వైసీపీ వాళ్ళు మీ దుంప దంచుతా ఉండరు. ఇప్పుడు ఏదో వాగుతా ఉంటారు సూపర్ 6 ఏమైందని. ఇంతకీ సూపర్ 6 ఏమైంది సార్? సూపర్ 6 సూపర్ హిట్. అదే నా పెన్షన్ స్కీమ్. అవునా? నిజమా? అరే, సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందా? అబ్బా, మీరు గ్రేట్ సార్. ఇచ్చిన హామీలన్నీ 6 నెలల్లోనే అమలు చేసి పారేశారంటే పక్కో ట్యూన్లు దొబ్బేయడానికి నువ్వు ఎవడురా అని బ్రహ్మానందాన్ని చెడు కూడా అనుకుంటాడు నాగార్జున ఒక సినిమాలో. బ్రహ్మానందం లాగే చంద్రబాబు కూడా మా ఐడియాలను దొబ్బేసి అవి తన ఐడియాలే అని చెప్పుకుంటున్నాడని అంటున్నాడు అంబటి గారు. గోదావరి నదుల్లో వస్తున్నటువంటి వాటర్ని సంపూర్తిగా వాడుకొని సస్యశ్యామలం చేయాలనే తొలి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చింది. మరి అది తన ఆలోచనే అన్నాడు కదా సార్ బాబు గారు. ఎవరో చేసిన పని నేను చేశానని చెప్పుకోవడంలో ఏమీ ఫీల్ అవ్వరు. నువ్వు నేను ఫీల్ అవుతాం. ప్రజలు నమ్మాలి కదా సార్. చెప్పగా అమ్మాయికి ఏమో నమ్మేస్తారులే. మా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5, ABN వీళ్ళు చెప్పేస్తే నిజమే అనుకుంటారులే అనేటువంటి ఉద్దేశంతో తినగా వేము తీయగానుండు అన్నట్టుగా చెప్పగా ప్రజలు నమ్మేస్తారని ఆయన ఐడియా కాబోలు సార్. ఈనాడు చూస్తే, ఆంధ్రజ్యోతి చూస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నట్టు, అమరావతి పరిగెత్తున్నట్టు, పోలవరం ప్రవహిస్తున్నట్టు ఇట్లా కనపడింది. మరి ఏందో నాకు అర్థం కాల. మరి తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించడం అనేది ఒక గొప్ప ఆర్ట్ సార్. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి గొప్ప ఆలోచన చేశాడు. మీరు వినే ఉంటారు. బాబు గారు అంతే సార్, ఎప్పుడు కూడా గొప్ప ఆలోచనలు చేస్తుంటాడు ఆయన. ఇంతకీ ఆయన తాజాగా చేసిన గొప్ప ఆలోచన ఏంది సార్? ఇంకే ప్రభుత్వానికి ఏం పని ఉంది ఇక. అవునా? ఎందుకని? ప్రభుత్వాన్ని ఏమన్నా మూసేస్తున్నారా ఏంది? అందరూ ప్రైవేట్గా అప్పచెప్పేసేది. అన్నీ అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటు, మెడికల్ కాలేజీలు ప్రైవేటు, పోర్టు ప్రైవేటు, పోర్టు ప్రైవేటు. మీరు చిత్రం చూసారు లేదో, రోడ్లు కూడా ప్రైవేటేనంట. రోడ్లు కూడా ప్రైవేటేనా? ఏమేమి రోడ్లు చేస్తారు సార్ ప్రైవేటు? జిల్లా పరిషత్ రోడ్లు, R&B రోడ్లు అన్ని ప్రైవేట్ వాళ్ళు వేసుకోవడమే. సార్ ఎందుకు సార్ అట్ట ప్రైవేట్కి ఇవ్వడమో? మంచి కాంట్రాక్ట్ ఇవ్వడం దొరికితే ఆయనకి ఇచ్చేయటం, ఆయనకి వేసేయటం, కమిషన్ తీసుకోవటం, టోల్ కోసి వాళ్ళు వసూలు చేయటం. ఓ అమ్మో, ఇదేంది? ఇది నేను ఎక్కడ ఇలా? దీని పేరు ఏదో పెట్టాడయ్యా, భలే ఉంది. ఏం పేరు సార్ అదే? తెలుగు తల్లి జలహారతి అంట. తెలుగు తల్లి జలహారతి. సూపర్ సార్, భలే ఉంది పేరు. భలే పెడతాడులే మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఏమనుకున్నారైతే? పేర్లు పెట్టడంలో బాబు గారిని మించిన వాళ్ళు ఈ హోల్ ఇండియాలో లేరు సార్. తెలుసా మీకా? తెలుగు తల్లి జలహారతి కాదు ఇది. ఇక ఆయన సొంత మనుషులకి హారతే. బాగుంది. మీరు కూడా భలే పెడతారు సార్ పేర్లు. అన్నట్టు నేను కక్ష సాధింపు రాజకీయాలు చేయను అన్నాడు సార్ చంద్రబాబు గారు. నాకు ఇక్కడ ఒక మాట గుర్తొచ్చింది. ఒక పాత సినిమాలో ఓ పాట. ఏం పాట సార్? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషి అని కూడా దానిలో పెట్టినట్టున్నారు. ఖుషీలో కూడా ఉందా? ఏం పాట అదే సార్? ఒక్కసారి పాడండి సార్, ప్లీజ్ పాడండి సార్. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని. అబ్బా, సూపర్ గా పాడారు సార్. ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఏమనిపిస్తుంది సార్? బాబు గారి మాటలకు అర్థాలే వేరులే. ప్యారడీ అదిరిపోయింది సార్, కంటిన్యూ చేయండి. అవునంటే కాదంటే అవుననిలే. అబ్బో, భలే పాడుతుంటారు సార్ మీరు. ఇప్పుడు ఈ పాట ఎందుకు వినిపించారు సార్ మాకు? చంద్రబాబు నాయుడు గారికి కక్ష లేదు అంటే కక్ష ఉంది అని అర్థం. చచ్చా, ఆయన అట్టంటోడు కాదు సార్, నిప్పు లాంటి మనిషి. చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడు అనుకోండి, ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం. అట్టా అంటారేంటి సార్? తన లాంటి విశ్వసనీయత కలిగిన నాయకుడు ఈ దేశంలోనే లేడు, తెలుసా మీకా? నా అంత విశ్వసనీయత కలిగిన రాజకీయవేత్త ఈ దేశంలో లేడు అంటే అంత విశ్వాసఘాతకుడు ఈ రాజకీయాల్లో ఈ దేశంలో ఎవ్వడు లేడు అని అర్థం. అక్రమాలు చేయని ఏకైక నాయకుడు ఎవరైనా ఉండారు అంటే అది బాబు గారే సార్. నేను అక్రమాలు చెయ్యను అన్నాడా? రోజు అక్రమాలు చేస్తాడని అర్థం. ఊరికే ఆరోపణలు చేయడం కాదు సార్, రుజువులు ఏమన్నా ఉంటే చూపించండి. హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు సరఫరా చేస్తూ లైవ్లో దొరికిపోయాడు. అవునా? నేనన్నా కల్పించానేది? ఏది మనోళ్ళు బ్రీఫ్డ్ మీ కేసా? అవును సార్, రాజకీయాలు అన్నాక ఆ మాత్రం కొనుగోళ్ళు అమ్మకాలు
అనేవి ఉంటాయి కదా. అంత లైవ్ లో దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీ పడు ఎవడో లేడు నమ్మడంటాడు. లైవ్లా దొరికిపోతే ఏమి సార్, ఆయన ఎవరన్నా ఏమన్నా చేయగలిగారా ఏందా? అంత పెద్దగా లైవ్ లో దొరికిపోయినా కూడా మహానుభావుడు భలే మేనేజ్ చేసుకుంటాడులే. దట్ ఈస్ చంద్రబాబు నిజాయితీ. అబద్ధాలు చెప్పడంలో మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఇంత గొప్ప వ్యక్తి మరొకరు లేరు. అమ్మయ్యా, ఇప్పటికైనా బాబు గారు గొప్ప అని ఒప్పుకున్నారు. అందరూ మెచ్చుకోదగిన అంశం ఏంటంటే కక్ష సాధింపులంటే కనిపించవు బయటికి. మరి ఎట్టా ఉంటాయి సార్ కక్ష సాధింపులు? మా ప్రాంతంలో చెబుతారు, మీ ప్రాంతంలో ఉందో లేదో. ఏందది? తడిగుడ్డలతో గొంతులు కోసేయటం. ఉంది, మా దగ్గర కూడా ఆ మాట వాడతారు సార్. పోస్ట్ మార్టంలో కూడా దొరకదు, ఎక్కడ కొట్టింది అర్థం కానంత ఘోరంగా కక్షలు తీర్చుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే పోలీసు దెబ్బల్లాగే చంద్రబాబు నాయుడు కొట్టే దెబ్బలు కూడా బయట కనిపించవు అంటారు ఏందా? మీరు భలే లింకు పెడతారు సార్. ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి సారు బీజేపీని తగులుకున్నారు. ఆయన సంగతి తెలుసు కదా, ఎవరికి భయపడరు. బాంబులతో కాదు బూతులతో చంపేస్తాడు ఆయన. సార్ మొదలు పెట్టండి. సిగ్గుందే మీకు? సిగ్గుందే? ఎవరికి? బీజేపీ వాళ్ళక. హీరో విలను కొట్టుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ని చంపేసినట్టుగా బీజేపీ వాళ్ళ మీద పడ్డారు ఏంటి సార్ మీరు? ఏం చేశారు సార్ వాళ్ళు? ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు, అంతకన్నా నీచంగా ఉందారా? అవునా, మీ బస్సులు తగలబెట్టారా? థర్డ్ జెండర్ అంటారు, థర్డ్ జెండర్ అంటే వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు. మధ్యలో ఈ థర్డ్ జెండర్ వాళ్ళు ఏం చేశారు సార్? ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. అయినా మీ బస్సులే కాల్చారంటే ఎంత ధైర్యం సార్ వాళ్ళకి? కాల్చి ఏం చేసుకున్నారా? ఏం చేసుకున్నారులే? పీకినారా? కాల్చారు అని మీరే చెప్తున్నారు కదా, ఇంకా ఏం బీకమంటారు సార్? చేతగాని నా కొడకల్లారా. ఏంది సార్ అంత మాట అంటున్నారు ఏంది? చేతగాని నా కొడకల్లారా అంటారా? ఏం బిట్టారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? మీరట్టా రెచ్చగొడితే కాల్చినా కాల్చేస్తారు సార్. కాల్చిపో, వరుసగా పెట్టినాడు. నిజంగా కాలిస్తే ఏం చేస్తారు సార్? నేనే భయపడతా అనుకుంటున్నారా? కాల్చు అని అలా ఎంకరేజ్ చేస్తారా సార్ ఎవరన్నా? సిగ్గులే నా కొడకల్లారా. ఎందుకు సార్ అట్టా తిడతారు? ఎంతైనా వాళ్ళు మీరు చుట్టాలే కదా, ఆ పార్టీ మీ కూటమిలోనే ఉంది కదా సార్, మర్చిపోయారా ఏందా? దమ్ముడు రాడ్రా నా కొడకల్లారా. అరే, ఊరుకోండి సార్, ఇంకా ఆపండి. గలీజ్ నా కొడకల్లారా. చేతగాని నాకు చేతగాని నా కొడకల్లారా. అబ్బా, ఇంక వదిలేయండి సార్, వింటుంటే మాకే చెవుల్లో బ్లడ్ పడుతుంది ఇక్కడ. అదిగో టైంకి వచ్చాడు ఆ బీజేపీ సీనియర్ నాయకుడు మంత్రి సత్యకుమార్ గారు. సార్, జేసీ గారు మీ పార్టీ లీడర్ని ఎలా వాయించి వదిలిపెట్టారో చూశారు కదా. ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుంటారో తెలియదు, ఎవరికి అర్థం కాదు. అందరికీ అర్థమయ్యేటట్టే తిట్టారు సార్ ఆయన. అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు అలా అన్నారని తెలిస్తే ఇంకా తీవ్రంగా కూడా మాట్లాడతారు సార్. వయసుకు తగినట్టుగా మాట్లాడాలి. మీ పార్టీ వాళ్ళు ఆయన బస్సులు కాల్చారంట కదా. ఎక్కడో ఏదో బస్సు కాలుస్తే దానికి బీజేపీ వాళ్ళకి ఏ రకమైన సంబంధమో నాకు అర్థం కాదు. బీజేపీ నాయకులే కాల్చారు అంటున్నాడు సార్ ఆయన. అనేక విమర్శలు వచ్చాయి వారి మీద, వారి బస్సుల మీద, వారి వ్యాపారాల మీద గతంలో. సూది కోసం సోదికెళ్తే పాత రంగు కూడా బయటపడిందంట. వీళ్ళ కీచులాడు కూడా అట్టాగే ఉంది అంటున్నారు వైసీపీ నాయకులు. మాతో పెట్టుకోవద్దు, మేము ఎవరికి భయపడం, మాది భయం అంటే ఏందో తెలియని బ్లడ్, బీ కేర్ఫుల్ అని సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చేశారు ఎమ్మెల్సీ కవితక్క. ఏం చేసుకుంటారో చేసుకోండి అని సవాలే వేశారు ఆమె. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసులు పీసులు మిమ్మల్ని ఏం చేస్తాయక్క? మీరేమన్నా భయపడతారా ఏంది? మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అలాంటి బ్లడ్ ఉండేవాళ్ళు ఎవరికి భయపడరా అక్క? అసలు ఎట్టి పరిస్థితిలో భయపడేదే లేదు. మరి ఆ కేసుల్ని ఎట్టా ఎదుర్కొంటారక్క? ఎవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కణికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అవునక్క, కొందరు రాజకీయ నాయకుల మీద ఎవరెన్ని కేసులు పెట్టినా కూడా చివరికి వాళ్ళు కడిగిన ముత్యాల్లాగా బయటకు వచ్చేస్తారు. అదిగో అక్కడ షబ్బీర్ అలీ గారు కూడా కవితక్కకి ఏదో కౌంటర్ ఇవ్వబోతున్నాడు. సార్ చెప్పండి, ఏంది మీరా? లిక్కర్ రాని అమ్మా. లిక్కర్ రాని ఇదేంది సార్ అంత మాట అన్నారు? ఒక మహిళా నాయకురాల్ని పట్టుకుని అట్ట అనొచ్చా? తప్పు కదా. నేను లిక్కర్ తోనే కాదా సమాజం అంతా ఖరాబ్ అవుతున్నది. ఏంది సార్ మీరు మరి అంత అన్యాయంగా మాట్లాడతారు? కవితక్క అందరినీ తాగండి అని ఎంకరేజ్ చేస్తున్నారా ఏంది? ఆ లిక్కర్ తాగే కదా మనుషులు ఒకరి మీద ఒకరు అటాక్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు రాష్ట్రంలో లిక్కర్ మీద నిషేధం విధించేయండి సార్.
అధికారంలో ఉండేది మీరే కదా. ఈ క్రైమ్ రేట్ పెరిగేదానికి ఏంటి? ఆ. లిక్కర్ సప్లై ఎవరిది? మీది. అవునా? మరి ఆ లిక్కర్ సప్లైని ఆపేయించి క్రైమ్ రేట్ను తగ్గించవచ్చు కదా సార్. సిగ్గుందా మీక అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు కేటీఆర్ సార్. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పిట్టకథలు చెప్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయిపోయాడు ఆయన. నమస్తే సార్, ఏంది సార్ మ్యాటర్? విచిత్రం ఏందంటే ఇప్పుడు మళ్ళొక్కసారి కొత్త డ్రామా. ఏందా కొత్త డ్రామా? మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు. అవును, కులగన్న అయిపోయింది కదా. అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసింది. చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ. అది అంతకు ముందే అయిపోయింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణ పత్రం ఇవ్వాలి. అలా అయితేనే రైతు బంధు ఇస్తారండి సార్. ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ సన్నాసులు వీళ్ళే కదా అఫిడవిట్లు తీసుకుపోయి దేవుళ్ళ కాడ పెట్టింది. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదా. దేవుళ్ళ మీద ఒట్లేసుకొని దేవుళ్ళ కాడ పెట్టి పూజలు చేసి మేము రాగానే మొత్తం చేస్తామని చెప్పింది వీళ్ళే కదా. ప్రమాణ పత్రాలు కంపల్సరీ అంట సార్. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎవరు ఇవ్వాలి ప్రమాణ పత్రం? నిజానికి ఎవరు ఇవ్వాలి? నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఊరూరా వాళ్ళు ఎందుకు ఇస్తారు సార్? ఏమైనా సిగ్గుందా అసలు? ఉంది కాబట్టే రుణమాఫీ చేశాం అంటున్నారు సార్ వాళ్ళు. నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు. పెట్టు ఊళ్ళల్లో లిస్టు. ఏం లిస్టు సార్? ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ ఏందో దమ్ముంటే పెట్టు లిస్టు. అందరికీ చేసామని వాళ్ళు చెప్తుంటే మళ్ళా మీరేంది సార్ లిస్టు అంటూ పేర్లు చెప్పమంటున్నారు? పెద్దలు ఓ సామెత చెప్తారు. ఏమి సామెత సార్? ఒక కుక్కను చంపే ముందుగా దానికి పిచ్చి కుక్క అని ముద్రేయాలి. ఇప్పుడు ఆ సామెత ఎందుకు యాదకి వచ్చింది సార్ మీకు? రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. సబ్ కమిటీ చేశారు కదా సార్, ఇంకా ఏం కావాలి చెప్పండి? సబ్ కమిటీ 5 ఏళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తుందని మాకున్న సమాచారం. ఏం సబ్ కమిటీ నాకు అర్థం కాదు కొత్తగా. అట్టా సార్, ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి, ఎంత ఇయ్యాలి, ఎవరెవరికి ఇయ్యాలి అని ఆలోచిస్తున్నారు సార్ వాళ్ళు. కొండను తవ్వి ఎలుకను పడతారు ఎవడన్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా సార్. చేత కాకపోతే మాకు చేతనైతే లేదు, మేము అడ్డగోలు హామీలు ఓట్ల కోసం ఇచ్చినాం, చేతనైతే లేదు క్షమించండి అని కాళ్ళు పట్టుకోండి రైతులు. తప్పేముంది? ఏంది సార్ మీరు మరీను అలా చెప్తాడా? ఎవడన్నా మోడీ గారు చెప్పలేదా క్షమాపణ సంవత్సరం తర్వాత? గట్ల మీరు కూడా క్షమాపణ చెప్పండి. మాతో అయితే లేదు, మేము బేకారుగాళ్ళం చెప్పండి. ఏమున్నది అలా? అసలు ఈ నాయకులు ఎన్నికలకు ముందు పోటీలు పడి నోటికొచ్చిన హామీలు ఇవ్వడం ఎందుకో, గెలిచాక హామీలను ఎగ్గొట్టి మూట కట్టి అటకెక్కించి జుట్టు పీక్కోవడం ఎందుకో, ఇలా మాటలు పాడడం ఏందో. ముందుంది ముసళ్ళ పండగ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అందరూ ఓచలు లెక్క పట్టాల్సిందే. ఆ ఫ్యామిలీ మొత్తం అవినీతిలో మునిగిపోయింది అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న కడియం శ్రీహరి. తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే నిజాయితీపరులు అని మాట్లాడుతున్నారు. ఏంది సార్ వాళ్ళు మాట్లాడేది నిజం కదా? ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మా పార్టీ టికెట్ మీద గెలిచి ఇప్పుడు మీరెలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని బీఆర్ఎస్ లీడర్లు కూడా అంటున్నారు సార్. నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు ఆశ్చర్యం అనిపిస్తుంది సార్? ఇవాళ కేసీఆర్ కుటుంబంలో, కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి, లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నదో మనందరూ కూడా తెలుసు. అయితే కేటీఆర్ పైన ఫార్ములా ఈ కేసులో ఆయన మీద కేసు అయింది. అయితే ఇప్పుడు ఏమంటారు సార్? ఆయన కూడా రేపు మాపో జైలుకు పోయేటట్టున్నాడు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ బాగానే ఉన్నట్టుంది కదా సార్. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతిక పరమైన తప్పులు చేశారు. వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి. అప్పుడు మీరు ఆ పార్టీలోనే ఉన్నారు కదా సార్, వాళ్ళ తప్పుల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు సార్ మాకు. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు గుచ్చలు కొంతమంది లెక్క పెడితే రేపు మాపో జైలు గుచ్చలు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధం అవుతున్నారు. ఆగండి సార్, అదిగో అక్కడ తాటికొండ రాజయ్య సార్ ఉన్నాడు. మీ మాటల మీద ఆయన రియాక్షన్ ఏందో చూద్దాం. సార్, కడియం గారి మాటలు విన్నారు కదా, మీరు ఏమంటారా? నీది నాలుక తాటిమట్ట, ఏం మాట్లాడుతున్నావు? ఏమో సార్, మాకు తెలియదు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని మమ్మల్ని అడగబాకండి సార్. ఆ నలుగురు కూడా అవినీతికి పాల్పడ్డారు అంటున్నాడు సార్ కడియం సారు. 10 సంవత్సరాలు నువ్వు కూడా ఆ నలుగురితో అంతరంగికుడిగా ఉన్నావు కదా. త్వరలో కేటీఆర్ కూడా అరెస్ట్ చేస్తారంటున్నారు సార్ ఆయన. మరి జైలుకి పోయి వచ్చిందని చెప్పేసి మాట్లాడడం సిగ్గుచేటు. మీ వాళ్ళ మాటలు వింటుంటే ఆయనకి ఆశ్చర్యంగా అనిపిస్తుందండి సార్. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని హెచ్చరిస్తా ఉన్నాం. ఏందో ఈ రాజకీయాలు అసలు అర్థం కావు. తిట్టినోడితోనే పొగడతారు, పొగిడినోడితోనే తిడతారు. అయితే భజన, లేకపోతే రాపస. ఇవాళ మన దగ్గర ఉండే ముచ్చట్లో
మరిన్ని జామ జటక్కులతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.